అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దొనకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ ఎల్ రామకృష్ణ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని పర్యావరణ తీవ్ర హానికరమని, భూజల కాలుష్యాలకు ప్రధాన కారణమవుతుందని తెలిపారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో వర్షాలు సకాలంలో కురిసే సమయంలో ప్రతి వ్యక్తి బాధ్యతగా కనీసం ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త చెదారాన్ని తొలగించి పరిశుభ్రత కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటి చెప్పారు. అందరికీ ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మనం ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పర్యావరణాన్ని మనం కాపాడితే మనల్ని పర్యావరణం కాపాడుతుంది. అల్టిమేట్గా ఒక సబ్జెక్టులు ఏమంటే, సొసైటీలో మనం ఏదైతే ఇస్తామో తిరిగి మనకు అదే వస్తుంది. మనం మొక్కలు నాటి మొత్తం పచ్చదనం చేసి మొత్తం అంతా గ్రీనరీగా చేస్తే మనకు వర్షాలు వస్తాయి. వర్షాల వల్ల మనకి ఆహారం, మన తిండి, మన జీవనోపాధి, మన యొక్క అలవాట్లు, మన యొక్క జీవనోపాధి మెరుగుపడుతుంది. అంతేకాని మనం ఆహారాన్ని మొత్తం మొక్కలన్నింటినీ మనం తీసేసి వాటిని మొత్తం ప్లాస్టిక్ యూజ్ చేసి మనం వాడేసుకుంటే తర్వాత తరాల వారికి భవిష్యత్తు లేకుండా, పచ్చదనం, పర్యావరణం లేకుండా, ఆక్సిజన్ అనేది అందకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం తీసుకొని, ఒక మోటివేషన్ లాగా ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ, ఇంటికాడ ఉండే వృద్ధులు కానీ, ఇంటికాడ ఉండే పర్సన్స్ కానీ, ఎవరైనా సరే మనిషికి ఒక తలకి ఒక మొక్కలాగా ఒక మొక్కని తీసుకొని నాటడం, దాన్ని కాపాడుకోవడం చేస్తే తర్వాత భవిష్యత్తు తరాల వరకు మనం ఆదర్శప్రాయంగా ఉండగలుగుతాం. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువుల్ని నిర్మూలించండి, నిరాకరించండి. ఎక్కువగా మనం బజార్కి వెళ్ళి ఏదన్నా కూరగాయలు కానీ, ఏదన్నా వస్తువులు కానీ తీసుకునేటప్పుడు ఇంటి దగ్గర నుంచి కట్టెల సంచి కానీ, లేదా రీయూజబుల్ ప్లాస్టిక్ కానీ, సంచులతోటి కానీ, కర్రలు వాటిలు కానీ, జూట్ కానీ, ఇలాంటి మనం ఇంటికాడ నుంచి క్యారీ చేసి వస్తువులు తీసుకురావడం మంచిది. మనం ఏదో చిన్న పాల ప్యాకెట్కో లేదన్నా కూరగాయలకో నార్మల్ కవర్స్ తీసుకురావడం, దాన్ని మళ్ళీ యూజ్ చేయకుండా పక్కన పడేయడం వల్ల అది ఎన్నో సంవత్సరాలు అవుతుంది దాన్ని భూమిలో కలిసిపోవడానికి, డిగ్రేడబుల్ అవ్వడానికి. సో మనం వాటిని ప్లాస్టిక్ని చాలా వరకు తగ్గించవలసి వస్తుంది. ముఖ్యంగా ఎండలు ఎక్కువగా పెరిగిపోవడానికి, భూతాపం ఎక్కువ పెరిగిపోవడానికి, సముద్రాల దగ్గర ఎక్కువగా సముద్ర మట్టాలు పెరగడానికి, మంచు కరిగిపోవడానికి కారణం ఉష్ణోగ్రతలు. ఈ ఎక్కువగా మనకు పెరిగిపోవడం వల్లే మానవాళికే ముప్పుగా ఏర్పడి సముద్రాల నుంచి సునామీలు కానీ, వడగాలులు కానీ, తుఫాన్లు కానీ, ఇలాంటి వడదెబ్బలు కానీ జరిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. వీటిని మనం ముందుగా ఇప్పుడు అలర్ట్ అయి నిర్మూలించకపోతే భవిష్యత్ తరాల యొక్క మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా, సమాజంలో ఒక బాధ్యత, మనం ఏమైతే బాధ్యతలు ఉంటాయో, మనకు ఏదైతే అనుభవిస్తున్నామో దానికి బాధ్యతగా మనం మొక్కలను నాటడం, పర్యావరణాన్ని కాపాడడం, ప్లాస్టిక్ని నిషేధించడం లాంటివి చేయడం. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఏసీలు ఎంత వీలైనంత అవసరానికి మేర మాత్రమే వాడండి. ఎక్కువగా ఏసీలు పెట్టుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 24 గంటలు పెట్టుకొని చేసుకోవడం వల్ల దాంట్లో నుంచి వచ్చే క్లోరోఫ్లోరో కార్బన్స్ అవి మళ్ళీ మన దీంట్లో కలిసిపోయి, గాలిలో కలిసిపోయి, దానివల్ల కూడా సమాజంలో మనకి గాలి కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏసీలు లిమిటెడ్గా మనకు అవసరానికి మాత్రమే వాడండి. దాన్ని కూడా 24 డిగ్రీస్ల నుంచి పెట్టుకోవడం, దానిపైనే పెట్టుకోవడం మాత్రమే చేయాలి. ముఖ్యంగా మనం చెట్లు నాటడం, పర్యావరణ పరిరక్షించడం వల్ల మనకి ఆకుపచ్చ, పచ్చదనం, పరిశుభ్రత పెరగడం వల్ల మనకి ఋతుపవనాలు సకాలంలో రావడం, వర్షాలు సరైన టైంకి పడడం, భూగర్భ జలాలు భూమి లోపలికి ఇంకిపోతాయి. అంటే వానలు పడితే భూమిలోకి వర్షం ఇంకిపోవాలి. ఎప్పుడైనా సరే వర్షం పడితే నీరు భూమి లోపల ఇంకిపోవాలి. ఆ ఇంకిపోయేదానికి ఎక్కువగా చెట్లు కారణం అవుతాయి. చెట్ల నుంచి భూమి లోపలికి నీరు ఇంకుతుంది. అప్పుడు భూగర్భ జలాలు పెరుగుతాయి. ముఖ్యంగా చెట్లు నాటడం, పర్యావరణ పరిరక్షించడం వల్ల సరైన సమయానికి ఋతుపవనాలు, వానలు ఇవి కురవడం వల్ల భూగర్భ జలాలు పెరిగి మన రైతులకి, మన వ్యాపారస్తులకి మంచి జరుగుతుంది. రైతులు పంట పండించుకోగలుగుతారు. దాని ద్వారా ధాన్యం వాటిని అమ్ముకోవడం, ఇక్కడ ఒక మంచి వ్యాపార వాతావరణం జరిగి ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి.
మరియు వాళ్ళ ఆరోగ్యం కూడా భూగర్భ జలంలో మంచి సురక్షితమైన నీరు ఉంటుంది. వాళ్ళ ఆహారం అంతా అలవాట్లన్నీ మారిపోతాయి. మంచి ఉచితమైన గాలి, మంచి స్వచ్ఛమైన గాలి ఉండి ప్రశాంతంగా జీవించగలుగుతారు.